హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. రాజు అయితే ఆఫీస్కి వెళ్తూ ఉంటాడనమాట. ఇంకా ధాన్యలక్ష్మి అయితే ఆగు రాజ్ అని చెప్పి అంటుంది. అని నా కొడుకేమో తిండి లేక బయట ఎక్కడో రోడ్డు మీద బతుకుతుంటే రాజేమో ఇక్కడ ఉండి మహాభోగాలు అనుభవిస్తున్నాడు, పెత్తనం చలాయిస్తున్నాడు అని చెప్పి అంటుందన్నమాట. అనేటప్పటికి ఇంకా ఇంట్లో వాళ్ళందరూ అయితే షాక్ అవుతారనమాట ధాన్యలక్ష్మి మాటలకి. ఇంకా కానీ ఎవరు ఏమీ మాట్లాడరు. ఇంకా ప్రకాశం అయితే అంటాడు, వాడి ఇంట్లోకి రానని చెప్పి వాడెక్కడో బయట ఉంటుంటే దానికి రాజుకి లింక్ ఏంటి అని చెప్పి అంటాడు. ఉంది, ఆస్తి ముక్కలు చేయండి అని చెప్పి ధాన్యలక్ష్మి అయితే అంటుంది. ఆ మాటకి ఒక్కసారిగా అందరూ అయితే షాక్ అయిపోతారనమాట. ఇంకా రాజు కూడా షాక్ అవుతాడు. ఇంకా అప్పుడు సీతారామయ్య అయితే చెప్తూ ఉంటాడు అనమాట, కళ్యాణ్ మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చే వరకు రాజు ఆఫీస్కి వెళ్ళడు, రాజు ఇంట్లోనే ఉంటాడు అని చెప్పి కంపెనీ బాధ్యతలు రాజు అయితే చూసుకోవసరం లేదు అని చెప్పి సీతారామయ్య అయితే చెప్తాడనమాట. చెప్పంగానే ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.